హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి దోశ పెనం ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నా అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న తర్వాత పెనం పెట్టేసుకొని పేస్ట్ వేయాలండి. నేనైతే కోల్గేట్ పేస్ట్ వేసానండి. వేసిన తర్వాత మొత్తం పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ అనేది పెనమంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. వాటర్ వేసుకొని కొంచెం నీట్గా స్టీల్ది కాకుండా మామూలుది ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని నీట్గా అనేసుకోవాలండి. చూడండి నేను ఎలా అంటున్నానో అలా నీట్గా అనేసుకోవాలండి. అనేసుకున్న తర్వాత మనం కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత సైడ్స్ అనేది జిడ్డు అలానే ఉంటుంది. అది పోవాలంటే మనం ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు అంతా సైడ్స్ అంతా వేసేసుకొని మనం దోశ తీస్తాం కదండి, ఆ చెక్కతోటి అనేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా వస్తుందండి. ఈ పెనం గురించి నాకైతే చాలా కామెంట్స్ వచ్చాయండి. ఆ కామెంట్స్కి రిప్లై నేను ఫుల్ వీడియో చేశానండి. దోశ పెనం ఎలా క్లీన్ చేయాలనేది ఫుల్ వీడియో చేశాననేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ పెనం గురించి నేను క్లియర్గా చెప్పానండి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతుందండి. థ్యాంక్ యూ.